పేరు విజయ్ భారతి. బిగ్ బాస్ నేను చూస్తున్నారా? చూస్తానండి. ఎలా అనిపిస్తుంది మేడం? బాగానే ఉంది. హరీష్ గురించి ఏం చెప్తున్నారు? ఆయన కొంచెం డిఫరెంట్ పర్సన్. చెప్పండి, అంటే ఫీలింగ్ ఏంటి? ఆయన యాక్టింగ్ చేస్తున్నాడా లేకపోతే జెన్యున్ పర్సన్? లేదు, జెన్యున్ లాగే అనిపిస్తాడు. నాట్ బ్యాడ్. అంటే చాలా మంది ఏమన్నారంటే మిగతా వాళ్ళందరూ యాక్టింగ్ చేస్తున్నారు, ఇతను మాత్రం జెన్యున్ అంటున్నారు. జెన్యునే అనిపిస్తాడు, యాక్టింగ్ ఏం లేదు. ఇంకా మీ సెలబ్రిటీస్లో ఎవరు మేడం మీ ఫేవరెట్? అంత పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారండి? ఇంకా మంచి వాళ్ళు తీసుకొని రాదు. ఆమె సంజన ఓకే, అంతే. రేతు తనకేం తను ఆడుకుంటుంది. సుమన్ శెట్టి గారికి మధ్య బాగా బజ్ ఉంది బయట, మీరు ఏం చెప్తారు సుమన్ శెట్టి? అదే నాకు నాకు తెలియదు ఆయన. అప్పుడు మూవీ చూస్తాను కానీ ఇంకంతే, ఆయన మీద పెద్ద ఒపీనియన్ ఏం లేదండి. చాలా కామ్ గోయింగ్ కదా. అంటే కామనర్స్ గురించి మీరు ఏం చెప్తారు? మా కామనర్స్ బాగానే ఉన్నారు, బాగానే గేమ్ ఆడుతున్నారు. దమ్ము శ్రీజ గురించి ఏం చెప్తారు? ఓకే, యాక్టివ్ గర్ల్. అంటే కొందరు దానికి హోప్ ఇస్తే ఇంకా కొంచెం మంచిగా ఆడుతుంది. దమ్ము శ్రీజాను ఈ హరిత హరీష్ బాగా ఇబ్బంది పడుతున్నారు, చూడడానికి ఇరిటేషన్ వస్తుంది వీళ్ళు స్క్రీన్ పైన వస్తే అంటున్నారు చాలా మంది. ఇంకా మరీ కామ్గా ఉంటే ఇంకా పక్కకు పెట్టేస్తారు. ఆ మాత్రం వాళ్ళ వాయిస్ ఇవ్వాలి. మరి ఇప్పుడు డేమన్ పవన్ రీతు చౌదరి కొంచెం ఏదో లవ్ ట్రాక్ లాగా నడుస్తున్నట్టు అదేమంత నచ్చలేదు. అంటే నిన్న ఇంటర్నేషనల్గా భరణి గారిని పక్కన పెట్టి అతన్ని క్యాప్టెన్ చేసింది అనుకోవచ్చా డేమన్ పవన్ని? అలా ఏం లేదు, గేమ్ను బట్టి బాగానే చేసింది సంచాలక్, అంతే. సో టాప్ 5 ఎవరు ఉండబోతున్నారమ్మా మీ ఒపీనియన్ ప్రకారం? ఇప్పుడేమో ఒపీనియన్ లేదండి, ఇంకా టైం పడుతుంది, స్టార్టింగే కదా. అంటే ఇప్పుడు సీరియల్ యాక్ట్రెస్ తనుజ గారు ఉన్నారు కదా, తన గురించి ఏం చెప్తారు? బాగానే ఉంటుంది, క్యూట్ గర్ల్. తనది లాస్ట్ షో చూసాను, కుకింగ్ షో. సో తన సీరియల్స్ కూడా చూస్తాను, బాగానే ఉంది. అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారంటారు మేడం? మన ఇప్పుడు నామినేషన్స్లో చాలా మంది ఉన్నారు, అంటే ఎవరైతే బాగున్నారో మీకు అనిపిస్తుంది? నాకు ఆయన సుమన్ శెట్టి, కాకపోతే ఆయన వెళ్ళే ఛాన్సెస్ కనిపించాయి. ఫ్లోరా సైని గారు ఉన్నారు కదా, ఆమె కూడా కామ్ గోయింగ్ కదా, కొంచెం యాక్టివ్గా అంత అనిపించదు. ఫైనల్ గేమ్లో కామన్ మ్యాన్ విన్నర్ అయితే బాగుంటుందా, సెలబ్రిటీ విన్నర్ అయితే బాగుంటుందా? ఎవరైనా ఓకే, ఎవరు బాగా గేమ్ బాగా ఆడితే వాళ్ళు విన్ అవుతే బాగుంటుంది. ముంబైకి రాను అతను ఉన్నారు కదా, అతను కూడా బాగుంటాడు. అంటే టాప్ 5లో ఉంటారంటారా? విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ టాప్ 5లో ఉంటాడు. ఓకే.